సంవత్సరానికి 30 నుండి 40 వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రతి మహిళా సభ్యులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మహిళా స్వయం సహకార సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మహిళా సభ్యురాలు కోటీశ్వరులుగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందన్నారు. ఒక మహిళా గ్రూప్ మన పార్లమెంట్లే కాదు ఆ తెలంగాణలో కూడా ఎక్కువ స్థానంలో నుంచి మహిళలకు లోన్ ఇప్పించాలనే ఒక ఆకాంక్ష ఒక పట్టుదలతో ఇప్పిస్తున్నారు. అదే పక్క నియోజకవర్గంలో చూసినట్టయితే ఇంత కూడా లేదు. కాబట్టి 1,65,00,000 మీకు ఇంట్రెస్ట్ కట్టు 40 కోట్ల రూపాయలు ఇప్పించిన ఘనత ఆయనకు ఈ పార్లమెంట్ లో ఆయనకు ఇంట్రెస్ట్ గవర్నమెంట్ తో మాట్లాడి చేసి 1,61,00,000 ఇంట్రెస్ట్ కట్టడానికి ఆయన ముఖ్యమంత్రి గారికి ఒప్పించి చేసుకుని బ్యాంకులతో కూడా మాట్లాడి చేసినందుకు మన అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. చీరలు కూడా పంపిణీ కూడా అధికంగా తెచ్చినందుకు వారి అదేవిధంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైస్ ఫ్రీ ఇస్తుంది, బస్సు మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, మరి ఇవన్నీ కూడా పథకాలు ఇస్తూ పెన్షన్ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా పిల్లలకు కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ హాస్టల్లో చదువుకున్న పిల్లలకు కూడా కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ ఇస్తున్నాం. ఇవాళ ఈ పట్టణానికి దాదాపుగా మున్సిపాలిటీ ఏరియాలో 40 కోట్ల రూపాయలు పెంచి శంకుస్థాపన కూడా చేస్తున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా పోరాటం చేస్తున్నారు. తప్పకుండా ఈ 3 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కొరత లేకుండా చేయాలనే ఒక ఉద్దేశం కాన్సెప్ట్ తోని ముందుకు పోతున్న గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి సుమారు 8,000 మంది సభ్యులకి 1,60,00,000 రూపాయలు వడ్డీ రైతు అంటే జీరో ప్రభుత్వం అందచేయగలిగింది. వీటితో పాటు నర్సంపేట పట్టణంలో సుమారు 50 కోట్ల ఆర్థిక సహకారం 9,000 సభ్యులు ఈ సమాజానికి వివిధ బ్యాంకుల ద్వారా రుణ సంఖ్యలు అందించారు. ఇది నామమాత్రంగానే మీకు మాట్లాడుతున్నారు. కనీసం ఒక సభ్యురాలు 3 నుంచి 5,000 రూపాయలు స్వతహాగా సంపాదించాలి, ఆర్థిక బలాన్ని నిర్మూలించుకోవాలని లక్ష్యంతో ఏర్పాటు చేయడం, అందులో కొనసాగింపుగా రైతులు అందించడం, ఆర్థిక సహకారం చేయడం. కాబట్టి ఈ సందర్భంగా వారికి నేను విజ్ఞప్తి చేశానంటే ప్రతి ఒక్క సభ్యురాలు 3 నుంచి 5, 6, 7 లక్షల రూపాయలు ఆ యొక్క సంఘం నుంచి రుణ సౌకర్యం తీసుకోవాలి. నాడు లక్షాధికారి కావాలని చెప్పి ఆ రోజు 1,00,000 రూపాయలు రుణ సౌకర్యం తెచ్చాం. ఈరోజు కోటీశ్వరాలు చేయాలి అంటే కోటీశ్వరాలు చేయాలనే సంకల్పం ఏంటంటే ఒక్క సభ్యురాలు 3 రూపాయల వ్యాపారం సంవత్సర కాలంలో చేసుకోవాలి. టర్నోవర్ 3 రూపాయల వ్యాపారం చేసుకొని టర్నోవర్ చేసుకోవాలి. ఆ 3 రూపాయల టర్నోవర్కి సుమారు 10-20 లక్షల రూపాయల పెట్టుబడికి వ్యాపారం చేసుకున్నట్లయితే 3 రూపాయల టర్నోవర్ జరిగితే 5% మార్జిన్ అంటే 5 లక్షల రూపాయలు అంటే 40,000 రూపాయలు ఒక నెలకు సంపాదించే అవకాశాలు మీరు చేసుకోండి. బ్యాంకులు